వేరే లెవెల్ అండి. అసలు ఎట్లా చెప్పాలండి, ఒక అమ్మాయి డైరెక్షన్‌లో ఫర్ ద ఫస్ట్ టైమ్ టాలీవుడ్‌కి అమ్మాయి డైరెక్షన్‌లో వచ్చిందంటే అది నెక్స్ట్ లెవెల్ ఇంకా. అంటే మనం ఊహకు గూడా అందదన్నంత ఎ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే అందరు ఈ ఈ మొత్తం చూసుకుంటే సినారియోలో ఇండస్ట్రీలో మేల్సే ఉర్రు. ఫీమేల్స్ డైరెక్టర్సే లేరు. అలాంటిది ఫీమేల్ డైరెక్టింగ్ చేసి ఒక మూవీ తీసిందంటే అంత కామ్‌గా ఉండి గూడా అది అసలు నెక్స్ట్ లెవెల్ అయితది. మూవీ ఖచ్చితంగా హిట్ కొట్టాలని చెప్పేసి నేను అనుకుంటా. నాకైతే టీజర్ అయితే చాలా బాగా నచ్చింది. సరే అయితే ఇంతకు ముందు ఒకటి ఆల్రెడీ వచ్చింది కదా! దాంట్లో కాస్త అసభ్యకరంగా సీన్స్ వచ్చాయి. దీంట్లో గూడా అట్లానే కనిపిస్తుంది. సో వాటి మీద కొంతమంది క్రింజ్ అది అబ్జెక్షన్ చెప్తున్నారు. ఎక్కడైనా ఉంటది. ఇప్పుడు దాని మీద మనం అంటే అక్కడక్కడ ఆ మూవ్‌మెంట్, ఆ క్యారెక్టర్ ఏందో మనకు తెలీదు కాబట్టి కొంచెం క్రింజ్ అనేది ఉంటది. సో మనం అది యాక్సెప్ట్ చేస్తామా, చెయ్యమా అనేది డిపెండ్ ఆన్ అర్స్ అంతే. మన మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఓకే. ఇది కూడా అంటే కేజీఎఫ్ రేంజ్‌లో ఉంటుందనుకోవచ్చా? అంతకు మించి ఉంటుందనుకోవచ్చు. అమ్మాయి ఒక్క మూవీ తీసిందంటే అది ఇంకా హిట్టే ఇంకా నా ఉద్దేశంగా అయితే. ఎందుకంటే అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. సో ఒక అమ్మాయి డైరెక్షన్‌లో మూవీ తీసింది కాబట్టి మనస్ఫూర్తిగా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.